రాకొచ్చినాయని అడిగితే 15 సార్లు అడిగినాము. నీళ్ళు రాకొచ్చినాయి అంటే ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని అన్నాడు. రాలేవు. రాకపోతే ఈరోజు పొద్దునాడ గుంత దవ్వినా నీళ్ళు వస్తాయని. గుంత దవ్వుతుంటే కావలకారును పంపించి ఎవరు దవ్విండ్రు అంటే పలానా నరసింహారెడ్డి దవ్విండు అంటే లంజోడుకు అమ్మని దెంగదు, ఎందుకు దవ్విండు ఆ లంజోడుకు వాని పెళ్ళని దెంగదు అని అమ్మని దెంగదు అని ఇష్టం వచ్చినట్లా ఫోన్లో తిట్టిండు. స్పీకర్ పెడితే ఉన్న ఒక 10 మంది పక్క వాళ్ళు అందరం విన్నాము. ఇని గ్రామ పంచాయతీ కాడికి పోతే కూడా పంచాయతీలకు వస్తాడే మనం పిలిస్తే అట్లా కూడా వస్తలేడు. అందరం పోయి కడవలు తీసుకొని పోయినాము, అయినా వస్తలేడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, కంప్లీట్ ఇచ్చుకుంటారా కంప్లీట్ అని ఇచ్చుకోండి, నాకేం తెలియదు అనే మాట మాట్లాడుతుంది సార్. 15 రోజులకు ఒకసారి కూడా ఇక్కడ ఈ గల్లీకి అడిగితే ఏమైనా చేసుకోండి అంటాడు. అంటే మీ ఊళ్ళో రావా మొత్తం మీ గల్లీకి రావా? గల్లీకే రావు, గొల్లవాడకే రావు అసలు నీళ్ళు. ఇక్కడ ఒక 20 ఇండ్లకు రావు. ఎన్ని రోజులు అడిగినా అంతే నీళ్ళే రావు. మిషన్ భగీరథ నీళ్ళు రాకొచ్చినాయి మీ ఊళ్ళో? రాకొచ్చినాయి, మిషన్ భగీరథ నీళ్ళే రాకొచ్చినాయి. తోలుతో తీసిండి ఇప్పుడు రాకొచ్చినాయి నీళ్లు. అంటే పైప్ లైన్ కా రావా లేకపోతే వాటర్ అక్కడ నుంచి రాకొచ్చినాయి? నీళ్ళు ఇచ్చే మనిషి ఉన్నాడో లేడో నైట్ లో పోతే డైలీ ఎనీ టైం 15 రోజులు అట్లనే పోతాయి. బంద్ చేసేటోళ్ళు లేరు నీళ్ళను. రాత్రి బంద్ చేయరు. అంటే అక్కడ నుంచి వస్తున్నాయి కానీ మీద రాకొచ్చినాయి. వచ్చే నీళ్ళు సద్వినియోగం చేసుకుంటే మస్తు వాటర్ వేస్ట్ పోతున్నాయి. చేపించేటోడు లేడు, చెయ్యడు ఇయ్యడు. సర్పంచ్ నిర్లక్ష్యం వల్ల నీళ్ళు రాకొచ్చినాయి అంటారు. పంచాయతీ సెక్రటరీ కడితే ఈ రోజు చేపిస్తా రేపు చేపిస్తాను. పంచాయతీ సర్పంచ్ కడితే సర్పంచ్ తిడుతున్నాడు. మన పిల్లల్ని తెంగుతున్నాడు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు.